హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ భగవాన్ లాగ్స్. మరి ముందు వీడియోలో చెప్పినట్టుగానే మరి ఇక్కడ సప్త ఋషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరి అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చినట్టయితే అక్కడ భూగర్భ జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేశారు. ఒకే రోజులో జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి 12 జ్యోతిర్లింగ ప్రదేశాల నుంచి కూడా శివలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు దేవాలయం వారు. అలాగే కంచిలో ఉన్నట్టుగానే బంగారు బల్లిని వెండి బల్లిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జ్యోతిర్లింగ ప్రదేశాల యొక్క వివరాలు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ లోపలికి వెళ్ళడానికి అయితే 5 రూపాయల టికెట్ అయితే ఉంటుంది పెద్దవారికి. ఈ భూగర్భ జ్యోతిర్లింగాలకి కొద్దిగా ఎడం వైపు వెళ్ళినట్టయితే అక్కడ హనుమాన్ విగ్రహం మరియు దేవీ దేవతల విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆదియోగి విగ్రహానికి వెనక భాగంలో మనకి 2 శివాలయాలను ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రదేశానికి అయితే మనం వచ్చాం. చాలా విశాలమైన ప్రాంగణం, చాలా అద్భుతంగా నిర్మించారు దీన్ని. ఇక్కడ చూసినట్టయితే ద్రాక్షారామం మరియు సామర్లకోటలో ఉన్నట్టుగానే ఎత్తైన శివలింగం అయితే మనకి ఇక్కడ దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు దేవాలయం వారు. మరి అక్కడ నుంచి పైకి వెళ్ళినట్టయితే అక్కడ శ్రీచక్ర సహిత కామధేను విగ్రహాన్ని మరియు బాలా త్రిపుర సుందరదేవి విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అదే ఫ్లోర్లో ఓంకారేశ్వర శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. చాలా బాగుంది చూడడానికి. ప్రదేశం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.